బర్త్డే వ్లాగ్. ఇప్పుడు మీరు చూసే వీడియో నా బర్త్డే రోజు నైట్ 12కి అన్నమాట. చాలా సెలబ్రేషన్స్ ఉండే గాయస్, చాలా హ్యాపీ ఉండే. హన్విక అయితే మార్నింగ్ లేకుండే, మిస్ అయిపోయింది. హన్విక రాత్రి ఉండే. ఆడు కూడా తొట్ట చేతనే పెడుతున్నాడు. అదేం పెడతలేదు తొట్ట చేతి. అది కరెక్ట్. బో క్లాప్స్ క్లాప్స్ నా క్లాప్స్. 8 నంబర్ కనిపిస్తలేదు. 8 నంబర్. కృష్ణ ఆగా ఆమె కూడా పెడుతుంది కదా. చెడ్డి కనిపిస్తే హ్యాపీ కట్ హ్యాపీ కట్. ఉన్నాయి ఆ టిష్యూలు తీసుకురాడు. ఉన్నాయి టిష్యూలు మాట్లాడుతున్నాడు. గిఫ్ట్ ఇయ్యరా? ఇది తీసుకో, పర్పుల్ కలర్ తీసుకో. ఇది మనదే. ఇది డ్రెస్ హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే అక్క. ఇది మా మమ్మీ అయితే ఇప్పించింది ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్. మీరు లాస్ట్ షార్ట్ వీడియోలో చూశారు కదా, అదే గోల్డ్ రింగ్స్. బాగున్నాయి కదా, నేను పెట్టుకొని చూపిస్తాను. ఇవే నా ఇయర్ రింగ్స్, బాగున్నాయి. నాకు కూడా చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ మమ్మీ. పెట్టరా రే, కమ్మలు పెట్టరా, కమ్మలు పెట్టరా మీ అక్కకి. చూపి. ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయాక కోన్ వేసుకుంటున్నాము. మా పిన్ని వేస్తుంది, డాల్ పిన్ని. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి. బర్త్డే రోజు మార్నింగ్ మా అమ్మమ్మ నాకు దిష్టి తీస్తుంది అనమాట. అది కూడా 2 దీపాలతో తీస్తుంది, నూనె పెడుతుంది అమ్మమ్మ. నాకు బాగుంది. అండ్ నా బర్త్డే రోజు నేను ఎంత ఎంజాయ్ చేసినానో, చాలా ఎంజాయ్ చేసినాను. అండ్ బొట్టు పెట్టి దిష్టి తీస్తారు అన్నమాట. మైదాకు చూడండి ఎంత రెడ్గా పండిందో, చాలా బాగుంది కదా. నేను మా తాత విష్ చేస్తుంది. మా తాత నాకు నేల్స్ గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఇప్పుడు మేము మేడికి రెడీ అవుతున్నాం, అంటే టెంపుల్కి రెడీ అవుతున్నా. బాగుంది కదా డ్రెస్. ఈ డ్రెస్ అయితే మా మమ్మీ స్టిచ్చింగ్ చేయించింది. అండ్ నా దగ్గర ఈ కలర్ కూడా లేదు, చాలా నచ్చింది. డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి మాకు టైం లేకుండే, కానీ మేము చాలా బోటిక్స్ తిరిగినాము. కానీ ఒక్క ఆంటీయే కుట్టించింది, అది కూడా 24 అవర్స్లో. ఆ ఆంటీ పేరు రజనీ ఆంటీ, రజనీ బోటిక్స్. మేము ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసాము, చూసుకోండి మీరు. ఇది టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్తున్నాం అంటే మామిడిపల్లిలో వెంకటేశ్వర స్వామిది టెంపుల్ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్క బర్త్డే గైస్, పార్టీ అడగండి. అక్క బర్త్డే గైస్. చేసామంటే తెలుసా నీకు? మింట్రీలు అనమాట, మింట్రీ.
ఫస్ట్ టైం వచ్చినాం రైట్ తీసుకోండి. తాతయ్య పార్క్ కూడా ఉంటుందా? ఇక్కడైతే మేము రాగానే కాలు కడుక్కుంటున్నాం. ఇది గుండం అన్నమాట. ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతాయి. కార్తీక దీపం, ఈటీవీ అన్ని షూటింగ్స్ అవుతాయి ఇక్కడ మొత్తము. అండ్ ఇక్కడ పార్క్ కూడా ఉంది తెలుసా అని మేము ఆడినాం. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంది. మాకు కూడా చాలా ఆడుకోబుద్ధి అయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ మా తమ్ముడు ఆ సందులకే వచ్చిండు. అండ్ మా తాత, మా అమ్మమ్మ, నేను ఇంకా మా మమ్మీ లడ్డు పోయినాము. డాల్పిన్ని వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అన్నమాట. అండ్ ఈ గుడి కూడా చాలా బాగుంది. మీరు రావచ్చు. అవును, ఖాళీ ఉంటుంది అప్పుడప్పుడు, రావండి ప్లీజ్. మేము రాగానే ఒక పాపది అన్నప్రాసన అవుతుంది అనమాట, చిన్న పాప. అండ్ ఇదే ఉయ్యాలలు. మేము ఉట్టి ఉయ్యాలసే ఉంటాయి ఆడ. ఇంకా ఒక పెద్దది ఉంటుంది, అదైతే అది బాగుంది. కానీ ఇక్కడ గుండం అన్నమాట. మేము ఆడ ఆడుకుంటూ ఉంటే మా తాత వాళ్ళు చూస్తున్నారు గుండం. ఇది ఉయ్యాల ఊగేస్తారు. ఇది పెద్ద ఉయ్యాల, ఇద్దరు కూర్చో చూడొచ్చు. అట్లా పట్టుకోవాలి. మా తాత గట్టి ఊపిరి వేసింది. అవును ఫ్రెండ్, అన్నిటికీ భయం అమ్మకి. ఇక్కడ చూడు. చలో నమస్తే. మామిడిపల్లి దేవాలయం యూట్యూబర్ గట్టిగా పట్టుకో. మేమైతే మంచిగా దర్శనం అయిపోయింది. మంచిగా దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ కృష్ణుడు కనిపించినాయి, ఆవులు కనిపించినాయి, మస్తు కనిపించినాయి ఆడ. ఇంకా ఆ కృష్ణుల పక్కకు కూడా ఉయ్యాలలు ఉన్నాయి. ఇక్కడ మేము 10 రూపీస్ అందరికి పంచినాం అనమాట. అక్కడ 5 ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినాం, మా తమ్ముడు ఇంకా నేను. ఇక్కడైతే మీకు ఒక వ్లాగ్ గుర్తుందా? ఆ అంకుల్, అది ఫిషింగ్ అంకుల్, అది ఆ అంకుల్ నాకు విషెస్ చెప్తుండు. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ ద విషెస్. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. రోడ్ ఉంది ఒకట, ఎయిర్పోర్ట్ రోడ్, మామిడిపల్లి నుండి అని చెప్పి ఫ్లవర్స్ తీయని వీడియో తీస్తుంది. సేఫ్ ఫోటోస్. CSO complex. ఇది ఎవరి స్కూల్ అంటే పొట్టి ఆరు సాయితీ వాళ్ళ స్కూల్. వాళ్ళు ఇదే స్కూల్లో చదువుకుంటారు. ఇన్ఫాంట్ జీజస్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నమాట పేరు. ఇది మేము ఇంటికి పోయేటప్పుడు హోటల్ చాలా మంచిగా ఉంది, చాలా పెద్దగా ఉంది. టౌన్ స్క్వేర్ అన్నమాట. బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది. చేశారు, బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. ఇక్కడ మేము టిఫిన్ తినడానికి వచ్చినాము. పూరి దోశ తిన్నాము.
మేమే పూరి దోశలు తిన్నాం అంతే. ఇగో చాలా బాగుంది ఆ రెస్టారెంట్లో ఫుడ్ కూడా. యాపిల్ లడ్డు కొట్ల సరే వాళ్ళు రాకుంటే మనమే ఇంట్లో కేక్ తెచ్చి కట్ చేపిస్తాము. అమ్మకు ఇంకో చెప్తుంది. దీని బెల్ట్ వచ్చింది. బయటి సోలో బయటి కోరు బయటి సూపర్ గైస్, చాలా బాగుంది. సో ఈవినింగ్ అయితే ఇక్కడ పూజ చేస్తున్నాము. భవరోగిణం హృదయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తియే నమః. ఓం కృష్ణాయ ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే హరే పరమాత్మనే పరమాత్మనే ప్రణతకేశనాశాయ ప్రణతకేశనాశాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః. అయితే మా మమ్మీకి టైఫాయిడ్ వచ్చిండే కదా, మార్నింగ్ మొత్తము హాస్పిటల్లోనే ఉండే. ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే. మాకు వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట మా మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ అండ్ డాడీ. అండ్ బిస్కెట్స్, జెల్లీ, స్వీట్స్, పుల్లారెడ్డి స్వీట్స్ అనమాట, బాగున్నాయి. అండ్ ఇక్కడ బిర్యానీ మేము తింటున్నాం. హ్యాపీ చేయడానికి కారం వద్దు అనుకుంటే కారంలో చేయి పెట్టేసింది. ఇవ్వండి, మేము ఇక్కడ బిర్యానీ తింటున్నాం. కివి పార్టీ పుష్ప అన్నది పార్టీ ఇచ్చిన. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విరానికా శాండ్విచ్. బిర్యానీ తింటున్నాం, అది కూడా చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. ఎందుకు బిర్యానీ తింటున్నాం అని అనుకుంటున్నారు తెలుసా? ఈరోజు మా అక్క బర్త్డే, నేను పార్టీ ఇస్తున్నాను. సో గైస్, మీరైతే సూపర్ ఉంది గైస్, చాలా బాగుంది. యాపిల్ Hi. Hi guys. Hi guys. Guys, కావాలంటే మా ఇంటికి రండి, చేస్తాను. లేక కూల్గా ఉండేవాళ్ళు కావాలా లేక రెండు కావాలా, మీకు ఎలాంటి వ్యక్తి కావాలో telugushadi.com. ఇది బర్త్డే రోజు నైట్ సెలబ్రేషన్స్. అండ్ ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి కదా, ఓపెన్ చేస్తాను తర్వాత. మా తాత స్పెషల్ కాబట్టి మా తాతతో న్యూ డ్రెస్ వేసుకొని దిగాను. ఊపురా లడ్డు పడండి, మీరే వాడుకోవాలి. చాలి ఎంతగానో నరుకుతారు దాన్ని. వీళ్ళు ఇచ్చి చెప్పేమో ఎప్పుడు ఉంటారు, ఈరోజు లేదు సార్, లేరు పోయి. రెక్కలు 6 రెక్కలు పెట్టు. అక్కడ పోతున్నా
రీమత్త నాయనమ్మ వాళ్ళు కూడా వచ్చిరు. అప్పుడు నానిమమ్మ బయటికి వెళ్ళిండే, అందుకని కొంచెం 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 పెట్టండి. బాగుందా హ్యాపీ? హ్యాపీ ఫేవరెట్. చూడు ఎట్లా వినిపిస్తుంది. కొంచెం తినిపినానా? కొంచెం పెట్టు, కొంచెం పెట్టు. కరండి ఇక మీరు. బంగారి చాక్లెట్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఆ స్టూల్ తీసేసి బంగారు అడగండి. మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు కేక్ పెడుతురు. మా మమ్మీకి సెలైన్ ఎక్కించారు. నేను చెప్పాను కదా నైట్ వచ్చిందని. హాస్పిటల్లో సెలైన్ ఎక్కించారు మా మమ్మీకి. మా తాత అమ్మమ్మ స్పెషల్ అని చెప్పాను కదా, న్యూ డ్రెస్ వేసుకొని దిగుతున్నాం మా తాత అమ్మ వాళ్ళకి. బంగారికి అట్లనే పెట్టుమా. మా తాత కూడా ఏదో ఫంక్షన్ ఉండే, అందుకే నైట్ లేట్ వచ్చిండే. మేము ఇంకా కివ్వాలు హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ రండి పిల్లలు, పాట పాడండి రండి ఫాస్ట్. మళ్ళా కేక్ కట్ చేస్తుంది బంగారం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. గిఫ్ట్స్ అన్బాక్స్. రెడీ 3, 2, 1. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మాకు బర్త్డే. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము గిఫ్ట్స్ అన్బాక్సింగ్. ఇదేంటో ఫస్ట్ చూసేద్దాం. నల్లదే. ఇది మా కివి ఇంకా హ్యాపీ వాళ్ళు ఇచ్చిరు. అక్కడ పక్కన పెట్టి కింద పెట్టి కింద మంచిగా ఉంటుంది. డ్రెస్ వన్ డ్రెస్ వచ్చింది. ఆల్రెడీ 2 ఓపెన్ అయిపోయినాయి. ఆల్రెడీ ఒక 2 ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. అది ఆల్రెడీ 2 అంటే ఏంది? నైట్ ఏమో కమ్మలు, నెక్స్ట్ ఏమో అవి ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇంకా టాప్. అండ్ ఇది ఓపెన్ చేసి అదే కిచెన్ లోని పో. టాయ్ టెడ్డీ బేర్ బాగుంది కదా. నెక్స్ట్ ఇది చూద్దాం. అయితే చిన్ను మామ గిఫ్ట్ ఇచ్చిండు నాకు. ఎట్లా వాయిస్ మరి నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. వన్ మోర్ క్లిప్, ఇయర్ రింగ్స్. అండ్ ఈ గిఫ్ట్ లో అయితే ఇది వచ్చేది. దీని ఏది లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. మేమిద్దరం కలిసి ఓపెన్ చేస్తాం. దానికి
పెట్టేసాను. అండ్ ఇంట్లోనే ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇగో, బాగున్నాయి కదా. పింక్ కలర్ ఇవన్నీ ఉమాయిష్ లో కొనుక్కున్నాం. గిఫ్ట్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, అమ్మమ్మ, తాత, మమ్మీ, ఇంకా డాడీ. గాజ్ మళ్ళీ నేను కేక్ తింటున్నాను కూర్చొని. వీళ్ళిద్దరు దొంగలు కేక్ అయిపోగొట్టేస్తారు మంచిగా. నెక్స్ట్ డే కలమ్మమ్మ ఇంకా సరళమ్మ వచ్చారు. కలమ్మ అయితే పూలలు తీసుకొచ్చింది, నాకు ఇష్టం పూలలు. ఇంకా మమత పిన్ని కూడా వచ్చింది. మమత పిన్ని అయితే మా అందరికి ఐస్ క్రీమ్ ట్రీట్ ఇచ్చింది గాయస్. మాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. మీ చిన్నపిల్లలకు కూడా ఐస్ క్రీమ్స్ ఇష్టం కదా. ఈ హ్యాపీ క్యూటీ కివి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీ హ్యాపీ, బీ హెల్దీ. బాయ్ గాయ్.